హలో హలో గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఎవరు? సంధ్య. జాను ఫ్రమ్ మచిలీపట్నం. ఓ సారీ జాను. జాను జాను చెప్పు. ఎలా ఉన్నావు? చాలా 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 బాగున్నాను. అర్థమైంది, నీ మాటలు వింటుంటే అర్థమైంది చాలా యాక్టివ్గా ఉన్నావు. నీ ఫస్ట్ వర్డ్ తోనే నువ్వు నీ ఎనర్జీ లెవెల్స్ నీ హైప్ మొత్తం అంతా క్యాచ్ చేసేసాం మేము. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా చాలా Super. బాగున్నాం. ఓకే, మీ టాపిక్ అడిగారు, నాకు చాలా హార్ట్ టచింగ్ టాపిక్, చాలా బాగుంది. yes ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంకా నువ్వు- లేట్ చేయకుండా వెంటనే ఆ పాట పాడేయాలి. నీకు అది ఏ సాంగ్ కూడా చెప్పు మాకు. ఆ పాట అంటే నాకు హార్ట్ టచింగ్ అంటే ఒకరికొకరు మూవీలోంచి ఆ, నువ్వే నా శ్వాస మనసులో నీకై అభిలాష అటుకైనా నీతోనే చిటికైనా నీతోనే ఇటికేది నేనని చెప్పాలని ఆశ అని ఒక సాంగ్ ఉంది. సూపర్. మై ఫేవరెట్ సాంగ్ అది. నువ్వు టాపిక్ కోసం పాడు. హార్ట్ టచింగ్, చాలా 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 మెమోరీస్ ఉన్నాయి. మెమరీస్ ఉన్నాయి. దాంట్లో ఆ, మెమరీస్ అంటే అది మధ్యలో ఒక బిట్ వస్తుంది ఏంటంటే ఆ. పువ్వుల్లో పరిమళాన్ని పరిచయమే చేశావు, ఆ. గానుల్లో మెరుపులన్నీ తన దోసిక నింపావు, మబ్బుల్లో చిలుకులన్నీ మనసులో కురిపించావు. ఓకే, కొంచెం ఫీల్. యా. సార్ ఎక్కడున్నా మీరు బాగుండాలి, హ్యాపీగా ఉండాలి. ఓ ఓకే ఓకే. ఆ సాంగ్ తో మీకు చాలా మంచి కనెక్షన్ ఉందని మాకు అర్థమైంది. అర్థమైపోతుంది. మీరు పాటలోనే ఎమోషన్ ని చూపించేస్తున్నారు పాడే విధానంలోనే. ఓకే. కాకపోతే సార్ నాకు ఇంకా కొంచెం నేను డెవలప్ అవ్వాలి, ఒక మంచి ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలి, సార్ కి కనిపించాలి. నాకు అర్థమైంది, నువ్వు చాలా ఖచ్చితంగా. మంచి సింగర్, ఆ వాయిస్ తెలిసిపోతుంది. Thank you But so anyways, much. try hard. అలాగే మన కాలర్స్ అందరికి హాయ్ చెప్పండి నా తరపు నుంచి. జాను తరపు నుంచి మన కాలర్స్ అందరికి కూడా హాయ్. మీకు కూడా, సిద్ధుకి మీకు కూడా హ్యాపీగా ఉండండి. అలాగే హ్యాపీ వ్యాలంటైన్స్ డే కూడా. థ్యాంక్ యూ సో మచ్ జాను. నీకు అయ్యో, కూడా సేమ్ హ్యాపీ విషెస్. వ్యాలంటైన్స్ డే అని చెప్తున్నావు జాను. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఆ, ప్రేమతో యువ ఛానల్ కి హ్యాపీ వ్యాలంటైన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే మా యువ ఛానల్ థ్యాంక్ తరపు యూ నుంచి. సో మచ్ సిద్ధు. థ్యాంక్ యూ. ఇలానే కాల్ చేస్తూ ఉండు. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ జాను. హలో హలో హాయ్. హాయ్ వినయ్. వినయ్. ఆ, ఎవరు మరి? ధన్యాల ఆ, ఏంటి నంద్యాల ఓకే. పేరు పేరు? రాజు మన ఉంది సార్, నేను రాజు. రాజు. ఓకే రాజు, బాగున్నారా? బాగున్నాను. మ్మ్. రాజు గారు మనం ప్రీవియస్ గా మాట్లాడాం కదా. అవునవును, మ్మ్. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నావు. ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ అంతా, అయితే చిల్ అవుతున్నారు. అదే మీ పేరు ఇన్స్టాగ్రామ్ లో పెట్టి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేస్తాను. అవునా? వావ్. ఎవరిని? ఇద్దరినేనా ఒక్కనేనా? హేమానేనా? ఏమని హేమన్ తెలుసా అండి, అబ్బాయిలు కదా అనుకున్నారు. థ్యాంక్ యూ రాజు గారు. సరే, మీ వల్ల నాకు ఒక ఫాలోవర్ పెరిగారు. అంటే ఇలాంటి ఫాలోవర్ ఇంకా మంచిది కదా. యాక్చువల్ గా నిజం, ఇంత అభిమానాన్ని చూపించే వాళ్ళు మన చుట్టూ ఉండడం చాలా అదృష్టం చేసుకుని ఉండాలి. మ్మ్. రాజుగారు ఏంటి మరి, వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా. స్పెషల్ సార్. అవునండి, చెప్పండి. ఈ రోజు టెడ్డీ డే అంట. టెడ్డీ బేర్ తీసుకుని వెళ్ళి ఇచ్చారా? లేదండి, అది ఎవరితో లేదు. ఇంతకీ మీరు సింగిలా? అవునా? వై Single. వై 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 రాజుగారు సింగిలే కానీ రెడీ టు మింగిల్, అంతేనా? అవును, సింగిల్. తొందరలోనే రాజు కోటకి రాని దొరకాలని కోరుకుంటున్నాం. నాకు గిఫ్ట్, ఆ, నాకు ఒక మంచి ఫ్రెండ్ గిఫ్ట్ ఎవరిచ్చారు? మా నాన్న. మీ నాన్న? మీరు నన్ను డిసప్పాయింట్ చేశారు. ఎవరో ఇచ్చారు గిఫ్ట్ అంటే ఏదో ఒక పేరు వస్తుంది, అమ్మాయి పేరు అని అనుకున్నాను. మన మళ్ళా. డాడీలు ఎప్పుడు మనకి గిఫ్ట్స్ ఇస్తూనే ఉంటారండి, పేరెంట్స్ అన్నాక. చూడండి, సరే రాజు, నీకు బాగా గుర్తుండిపోయే, నీకు బాగా ఎమోషనల్ కనెక్షన్ ఉన్న సాంగ్ ఏంటో చెప్పు ఒకసారి. సరే. ఆ, ఏంటండి ఈ రోజు టాపిక్ విన్నావా రాజు నువ్వు? టాపిక్ ఏముంది? టాపిక్ ఏంటి? టాపిక్ ఏంటనంటే మన లైఫ్ లో కొన్ని సాంగ్స్ అనేవి వింటే మనం ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం అలా ఉంటది కదా. అలా నువ్వు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే ఒక సాంగ్ ఏది నీ లైఫ్ లో? ప్రభాస్ సాంగ్ అండి. పాడేయాలి మరి రెడీగా.
రెడీ 1 2 3 స్టార్ట్. నువ్వు పాడు, ఇక్కడ నేను పాడుతున్నట్టు బిల్డప్ ఇస్తుంటా, ఓకేనా? వావ్, బాగుంది, బాగా పాడారు, నాకే వినిపించలేదు. రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. రాజు కాల్ గారు, చేస్తుండే, ఓకేనా? నేను మైక్ పట్టుకుని సిద్ధంగా ఉంటే మీరు ఇలా వెళ్ళిపోవడం నాకు చాలా బాధాకరంగా ఉందండి. ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం నీకోసం Anyway, పాట పాడిస్తా. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రాజు గారు. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు పాట పాడండి. హలో హలో హాయ్. హలో హాయ్ అండి. హాయ్, ఎవరండి? చిన్న క్యూటీ వాయిస్. వెరీ గుడ్ ఈవినింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? సంజ. సంధ్య. ఉమ్, సంధ్య, ఇందాక నేను ఈ సంధ్య అనుకున్నాను అక్కడ. సంధ్య బాగున్నారా? బాగున్నామండి. మీరు నేను సూపర్. ఎలా ఉన్నాం? టీవీ చూసి చెప్పండి ఒకసారి. బాగున్నారు. మీ బాగున్నామా? డ్రెస్ నా డ్రెస్ మ్యాచింగ్ అన్నమాట ఈరోజు. ఏంటంటే నీ డ్రెస్ Dress సంజయ్ డ్రెస్ matching మ్యాచింగ్ అంట. మరదిద్దరు అసలు మ్యాచింగా? ఆ, సో సేమ్ పించ్ అంటే ఇక మీరు దగ్గరలేరు కాబట్టి. సంధ్య బదులు నేను సిద్ధుని గెలుతున్నాను మమ్మీ. సంధ్య మీరు దగ్గరలేరు కాబట్టి హేమన్ గిల్లేసా. అయ్యయ్యో, అయితే చాక్లెట్ కూడా నాకే ఇవ్వాలి. ఆ, సరే Yes. కలిసినప్పుడు ఇద్దాం. ఓకే సంధ్య, అదేంటి చాక్లెట్ మాత్రం మీకు, గిల్లించుకోవడం మాత్రం నేనా? నా చెయ్యి నొప్పి పుట్టింది సంధ్య. అలా ఏం లేదండి. నేను ఎంత మంచోని కదా, అలా ఇబ్బంది పెడతానా, బాధ పెడతాను ఎవరినైనా? అందరినీ మీరు సంతోష ఒకటైపోయారు. పెట్టుకొని మనం సంతోషంగా ఉంటాం. ఉంటాము. ఎస్, ఎగ్జాక్ట్లీ. సరే సంధ్య, మీకు బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయిన సాంగ్ ఏంటో చెప్తారా? బాగా ఎమోషనల్ కనెక్ట్ అయిందంటే మ్మ్. అంటే ఏ సాంగ్ ఏంటంటే మ్మ్. బాగా అది గుర్తొచ్చలేదు. సరే, సరే, సరే. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఏదన్నా ఒక మంచి సాంగ్ పాడొచ్చు కదా సరదాగా. ఆ సాంగ్ గుర్తొచ్చలేదు అనమాట. కొంచెం గుర్తొస్తుంది, ఆ పాడతాను మరి కొంచెమే. పర్లేదు, ఎంతైనా పర్లేదు. ఒక్క కమా. లైన్ పాడిన సంతోషమే. ఓకే. ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక మరి విడిపోయి పట్టు రాని రాదమ్మా. ఓసారి కలగన్నాక కలగన్నాక ఊహల్లో కలుసున్నాక విడిపోనే లేనే లేను. లేదమ్మా. సూపర్ ఓ, సూపర్ 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 సూపర్. నాకు చాలా ఇష్టమైన సాంగ్ తెలుసు సంధ్య. అందుకే అసలు నీతో పాటు పాడేస్తుంది హేమ, అసలు అంత ఎగ్జైట్ అయిపోయి. చాలా మంచి పాట కదా. ఒకేలా ఉన్నట్టుంది. ఏంటి? ఎస్, కానీ ఒక విషయంలో మాత్రం నీ టేస్ట్ నా టేస్ట్ కొంచెం వేరియేషన్ అయిపోయాయి. అది ఏ విషయమో కనుక్కో. అది నేనే, అది నేనే. ఓకే. సో ఎనీవే, గుమ్మడికాయ దొంగలు ఎవరంటే నేనే అన్నట్టు సంకల్పించుకున్నట్టు. ఏంటంటి? అంటే నేను సిగ్నల్ ఇచ్చేసాను కదా ఇలా వేలు చూపిస్తూ, అందుకని ఒప్పేసుకున్నాడు. ఇంక సిద్ధు అది ఆప్షన్ లేదు. సో ఎప్పుడు గుమ్మడికాయ దొంగలు ఎవరంటే అది నేనే అని చెప్తారు. కాదు, అందరూ గుమ్మడికాయల దొంగ ఎవరు అనే సామెతను తీసేసి అమ్మాయిలు మనసులను దోచే దొంగ ఎవరు అని అంటే సిద్ధు అన్నమాట. అంత పెద్ద పెద్ద బిరుదులు ఎందుకులే గాని మనం అందరికి ఫ్రెండ్ కదా. బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఎస్, సంజయ్ నేను బెస్ట్. పైగా సంజయ్ సిద్ధు చూసే పేర్లు కూడా ఎంత మంచి కలిసాయి. ఎనీవే సంజయ్ గారు ఇలానే కాల్ చేస్తుండండి, ఇలానే మంచిగా హ్యాపీగా జాలీగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్ బాయ్. హలో, హాయ్, వచ్చారు మేడం. మనసా వాచా మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా, పనిలో పనిగా జతకొస్తే తన పాడేసా. అసలు నీ కాల్ రాగానే ఫస్ట్ సిద్ధు పాట పాడేస్తున్నాడు. ఇంకా మనకి అసలు ప్రైవసీ ఎక్కడుంది మధు? ఏం చేస్తాను చెప్పు. నువ్వు ప్రైవసీ ఎడుతున్నావు, నేను పైరసీ ఎడుతున్నా. ఏంటి అంతా ఓకేనా? మరి వాలంటైన్ వీక్ ఎలా నడుస్తుంది? హ్యాపీగానే నడుస్తుంది. మళ్ళీ మధు ఇస్ బ్యాక్. పెద్ద టెడ్డీ బేర్ ఏది? టెడ్డీ బేర్ వచ్చిందా ఈ రోజు? లేదు, అసలు నువ్వు ఇవాళ ఎంత క్యూట్ గా ఉన్నావో నేను నీకు హ్యాపీ టెడ్డీ డే చెప్తున్నా. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్ మధు. హ్యాపీ టెడ్డీ డే. ఇక ఇక్కడ నుంచి హగ్ ఇచ్చేస్తున్నా నీకు. ఓకే, అంతేనా? నువ్వేమీ బాధపడుతుంది, నువ్వు కూడా బాగానే ఉన్నావు. పెంచు అట్లా.
అంటే నాకేం లేదా కానీ నేను చాలా ఆ, చాలు ఇంక ఈ రోజుకి ఇప్పుడు ఒక పాట వస్తుంది, గుండెల్లో గిటార్ మొగ్గించావే. ఆ గిటార్ నేను తెంపేస్తానుండు తీగలు. సో మది ఎలా ఉన్నావు? బాగున్నాను నిజం. అంటే హ్యాపీ వ్యాలంటైన్స్ డే కాబట్టి మీకంతా ఏ రోజు సెలబ్రేషన్ ఆ రోజు అనమాట. నేను చాక్లెట్స్ చాలా చేశాను. ఓ ఏం పర్లేదు, చాక్లెట్స్ తింటే కొన్ని సార్లు స్కిన్ కూడా మంచిగా అవుతుంది అనమాట. చాక్లెట్ తింటే స్కిన్ బాగుంటుంది, చాక్లెట్లే తింటే లోపల బాగోదు మళ్ళీ. అంటే ఆల్రెడీ తినేసాం కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి కదా, అలా అనకూడదు. మేనేజ్ చేయాలా? ఎస్, ఏదో ఒకటి అనుకోవాలి కదా. సరే మధు, ఇదంతా కాదు గానీ టాపిక్ విన్నావు కదా ఈ రోజు. లేదు మా, నేను ఇప్పుడే వచ్చా బయట నుంచి. ఇగో మన సిద్ధు చెప్తాడు టాపిక్ ఏంటో. చూడు, ఏంటంటే మనం కొన్ని సాంగ్స్ మనకి ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయిన సాంగ్స్ ఉంటాయి కొన్ని. అలాంటి సాంగ్స్ లో నీకు బాగా ఫేవరెట్ ఏంటి? నీకు గుర్తుకొచ్చే సాంగ్ ఏంటి? బాగా ఇప్పుడు ఎమోషనల్ సాంగ్ చెప్పాలా? ఓకే, యా, నీకు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే ఒక సాంగ్. ఎమోషనల్ అయ్యే సాంగ్. ఓకే. సుస్వాగతం మూవీ ఉంది కదా, పవన్ కళ్యాణ్. అందులో వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు వచ్చే పాట అయితే అదొకటి పాడే మరి మధు, లేట్ వద్దు. పాడేనా? కమాన్. ఆలయాన హారతిలో ఆకర్షిత మంటలలో రెండిటిలోని దానికున్నది ఒకటే అగ్నిగుణం. ప్రేమ అనే పదాలమున్నది ఆరని అగ్నిగణం. దీపాన్ని చూపెడుతుందో ఆపాల పని పెడుతుందో అమృతమో హానాహనమో ఏమో ప్రేమ గుణం. ఏ క్షణాలయలాగా మారను ప్రేమించే హృదయం. ఆలయాన హారతిలో ఆకర్షిత మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. సూపర్ 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 మధు. నాకు ఏడుపు వస్తుంది. ఈయన కళ్ళల్లో వాటర్ ఫాల్ వచ్చినట్టే వచ్చేస్తున్నాయి కన్నీళ్ళు. కానీ నేను అనుకున్న సాంగ్ వేరే, నువ్వు అడిగిన సాంగ్ వేరు. అవునా? హ్యాపీ వ్యాలంటైన్స్ డే కదా, మంచిగా లవ్ సాంగ్ పాడతాం అనుకున్నా. అప్పుడు ఆ లవ్ సాంగ్ ఇప్పుడు స్పెషల్ గా నా కోసం పాడుతున్నావు అనమాట. కమాన్. వ్యాలంటైన్స్ డే ఇంకా ఉంది కదా, మీరు ఎందుకు తొందర పడిపోతున్నారు? నేను ఎప్పుడు లైఫ్ లో నీకంటే సాంగ్ డెడికేట్ చేయలేదు. ఇప్పుడు పాడు నా కోసం, ఒక 2 లైన్లు పాడు ఆ లవ్ సాంగ్. అదే లేడీ వస్తున్నా చెడు వస్తున్నా నాకు తెలియదు కానీ నాకు మెట్టని సాంగ్ పాడుతున్నా. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరి పిలుస్తోంది. నిలబడు కథ హృదయం నువ్వు ఎదురుగా నిల్చుంటే, కథలదు కథ సమయం నీ అడిగిడి వినుకుంటే. కనవరమో తొలివరమో తెలియని కరడనిది, గుండెల్లో నువ్వు అంటే తెలుసు. నువ్వు సూపర్ సూపర్ కాదు, నువ్వు లిరిక్ మారుస్తావేమనుకున్నాను తెలుసా. గుండెల్లో సిద్ధుంటే కళ్ళల్లో తెలుస్తోంది అని. ఎనీవే, సిద్ధు కోసం అయితే ఈ రోజు ఎలా అయితేనో పాట పాడేసావు మధు. థ్యాంక్ యూ సో మచ్ మధు. ఇలానే నెక్స్ట్ టైం కూడా కాల్ చేసి మా కోసం పాటలు పాడు. హలో హలో, హాయ్ హాయ్ అక్క. తమ్ముడు చెప్పక్క. ఈ తమ్ముడు ఏ తమ్ముడు? తెలియదు అక్క, నేను ఫస్ట్ టైం ఫోన్ చేశాను. ఓకే, తమ్ముడు నీ పేరేంటి? నా పేరు సన్నీ అక్క. ప్రవీణ్. సన్నీ ప్రవీణ్ కాదు, సన్నీ. సన్నీ. అవునక్క. సన్నీ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? నేను కామారెడ్డి. కామా ఉండి తర్వాత రెడ్డి ఉంటదా? ఉంది, కామారెడ్డి అని ఉంటది. కాదు, సన్నీ ఏం చేస్తుంటాడు కామారెడ్డిలో? ఏసీ టెక్నీషియన్ అక్క. ఏసీ టెక్నీషియన్. ఇంకా సమ్మర్ అంతా మీదే కదా హవా. డబ్బులే డబ్బులు కురుస్తూనే ఉంటాయి, కాసుల వర్షం. సన్నీ, నువ్వు సింగిలా కమిటెడా? పక్కకున్న అక్కని వదిలేస్తే నేను మింగిల్ అవుతాను. ఏంటంటే
నేను అక్క అక్కడ వదిలేస్తే నేను మింగిల్ అవుతా. నేను అక్కని కదయ్యా అలా అక్క అని చెప్పి అంటే అలా చెల్లి ఇట్లుంటది. ఓకే నీ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కాలేదు బట్ ఎనీవే కాదు నాకు అర్థమైంది సరే నువ్వేం ఫాలో అవుతున్నావు రాజారాణి సినిమా ఫాలో అయిపోతున్నావు కదా అంతే కదన్నా. ఆ ఓ బ్రదర్ అంటే బ్రదర్ కాదన్నమాట బిఆర్ఓ బ్రో అంటే సరే సన్నీ చెప్పండి అన్న. పర్లేదు సన్ని ఎలా అయినా ఓకే ఏసీలో చల్లగా నీ ప్రేమ ఉండాలని అయితే నేను కోరుకుంటా అన్నా నీకు చెప్పండి అన్నా నేను. చెప్పు అన్నా నీ డాన్స్ మస్తు ఉందన్నా. నువ్వు ఐదో డాన్స్ చేస్తున్నావు. ఎప్పుడు డాన్స్ చేసా నేను ఇక్కడ ఇట్లా బుద్ధలు ఒప్పుకుంటే వెళ్ళావు అన్నా. ఏంటంటే ఇలా భుజాలు ఊపుకుంటూ అదా డాన్స్ అంటే మరి అప్పుడప్పుడు సూపర్ ఉన్నా అన్న అయితే. సూపర్ ఉన్నా మనం టీలో టాయిలెట్ అనిపిస్తున్నావు. థ్యాంక్ యూ కాదు సన్నీ అయితే ఇంకా సూపర్ అనిపిస్తుంది. అక్క అయితే ఇంకా వేరే అక్క హీరోయిన్ హీరోయిన్ ఇంకా నేనైతే స్టోరీ ఉంటే సినిమా తీసాను. అక్క హీరోయిన్ పెడుతుంది. సరే ఒకవేళ హేమంత్ పెట్టి సినిమా తీస్తే టైటిల్ ఏం పెడతావు నువ్వు నేనా ఆ అక్క పేరు ఏం పేరు అదే పెడతాను. ఓకే హేమ హేమ అనే టైటిల్ తోనే మనం ఖచ్చితంగా సినిమా కాదు తీస్తున్నాం అయితే ఆకు చెప్తా నాకు సినిమా పేరు హేమ కుట్టింది ప్రేమ దోమ సబ్ టైటిల్ అవునా కరెక్ట్ చెప్పినానన్నా. అవునా సూపర్ రెడీ ఓకే సన్నీ మనం ఖచ్చితంగా సినిమా చేద్దాం సన్నీ ఒక ప్రేమ అన్న. ఆ ప్రేమతోనే ఒక ప్రేమ. హేమతోనే ఒక ప్రేమ అంట చూసావా మామూలు నువ్వు మామూలు రాజావి కాదయ్యో ఓకే సన్నీ మనం ఖచ్చితంగా సినిమా తీసి సూపర్ హిట్ అయితే కొడదాం నువ్వు ఈ లోపల ప్రొడక్షన్ కోసం ఏసీలు అన్ని ఎట్లయినా కానీ నువ్వు బాగా డబ్బులు సంపాదించు నేను కూడా సంపాదిస్తా ఓకేనా థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సన్నీ రేపు కూడా కాల్ చేయి మనం ఇలాగే హ్యాపీగా మాట్లాడుకుందాం